brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య హత్యకు గురైన నేపథ్యంలో బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మార్చి 30న జరిగిన ఘర్షణలో లింగమయ్య చనిపోయాడు. వైసీపీలో యాక్టివ్గా ఉండే కార్యకర్త కావడంతో ఈ హత్య రాజకీయంగా దుమారం రేపింది. ఆ రోజు దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. లింగమయ్య అంత్యక్రియల సందర్భంగా కూడా ఉద్రిక్తత తలెత్తింది. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులతోటి ఫోన్లో మాట్లాడారు జగన్. ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా పరామర్శించి వారిని ఓదారుస్తున్న దృశ్యాలు, వాళ్ళతోటి మాట్లాడుతున్న దృశ్యాల్ని లైవ్లో పాపిరెడ్డిపల్లి నుంచి మనం చూస్తున్నాము. సత్యసాయి జిల్లాలోని పాపిరెడ్డిపల్లిలో పర్యటిస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో చేరుకున్న జగన్కు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగన్ టూర్ నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పాపిరెడ్డిపల్లికి 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్కు పోలీసులు అనుమతినిచ్చారు. జగన్ పర్యటనలో ఇతరులకు గ్రామంలోకి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఆడబెడితే బాగుంటుంది కదా అని అంతా మీ చుట్టే తిరగల మేము. పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య హత్యకు గురైన నేపథ్యంలో బాధిత కుటుంబానికి జగన్ ధైర్యం చెప్పారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మార్చి 30న జరిగిన ఘర్షణలో లింగమయ్య చనిపోయాడు. వైసీపీలో యాక్టివ్గా ఉండే కార్యకర్త కావడంతో ఈ హత్య రాజకీయంగా దుమారం రేపింది. ఆ రోజు దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. లింగమయ్య అంత్యక్రియల సందర్భంగా కూడా ఉద్రిక్తత తలెత్తింది. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడారు జగన్. ఇవాళ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి లింగమయ్యకు నివాళి అర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారిని ఓదారుస్తున్నారు.